బ్యాక్ టు న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. అన్ని దేవాలయాలు కూడా శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి, భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే 1000 స్తంభాల గుడి దగ్గర భక్తుల రాకకు సంబంధించి ఆలయ అధికారులు చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. 1000 స్తంభాల గుడి దగ్గర ఉన్నటువంటి భక్తుల రాకకు సంబంధించి అక్కడ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికి దేవుళ్ళను మొత్తం కూడా శివనామ స్మరణతో మారుతుంది. ప్రస్తుతం మనం 1000 స్తంభాల రుద్రేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచి వేలాది మంది భక్తులు అభిషేకం కోసము బారులు తీరారు. దర్శనం చేసుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి. ఉదయం నుంచి ఇప్పటికే సుమారుగా 25,000 మంది పైగా లో దర్శిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ప్రత్యేక అభిషేక అర్చనలతో పాటు ఆ దర్శనాలు కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా భక్తుల రాక కోసం ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ప్రతి శివరాత్రి వచ్చిందంటే చాలు ఊరుగల్లు నగరంలోని శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతోటి మారుమోగుతుంటాయి. ఇక్కడ శివతత్వం ఉట్టిపడేలా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు కూడా మారుతూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒకవైపు అభిషేకాలు కొనసాగుతున్నా కూడా మరోవైపు భక్తుల యొక్క దర్శనాలు కొనసాగుతున్న పరిస్థితి. పెద్ద ఎత్తున చెప్పండి. కుటుంబ సమేతంగా ఇటు ఓరుగల్లులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి కాశీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి కావచ్చు, రామపల్లి సిద్ధేశ్వరుడు ప్రముఖ శివాలయాలన్నీ కూడా పెద్ద ఎత్తున భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి కూడా ప్రత్యేక అభిషేక అర్చనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఉదయం నుంచి ఎలాంటి పూజలు జరుగుతున్నాయి, ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయనేది ఇక్కడ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడతాము. చెప్పండి, ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఉదయం నుంచి చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో శివరాత్రి వరకు శుక్రవారం కలుపుతాడు చాలా అర్థం కాబట్టి ప్రాతః కాలంలో ముందుగా గణపతి పూజ శుక్రవారం చేపడతాము. సుమారు 3 గంటల ప్రాంతం ఇప్పటి వరకు కూడా 40,000 మంది సామూహికంగా నిర్వహించారు. అలాగే మనకు స్వామివారికి ప్రీతికరమైనటువంటి అఘోర పాశం కూడా ప్రారంభంగా చేయడం జరిగింది. అలాగే శివరాత్రి శివ కళ్యాణం మన దగ్గర అవుతూ కాబట్టి మనకు ప్రత్యేకించి శివ కళ్యాణం తదనంతరం శివరాత్రి అంటే 2 విశేషాలు. పూజ కాబట్టి మనం పూజ చేస్తాము. ఆ సమయాన 111 వృద్ధాంచుని 100 లీటర్ల పాలు పెరుగుతాయి సర్కారుతో అభిషేకించడం జరుగుతుంది. తదనంతరం జాగరణ. ఎందుకు జాగరణ చేయాలి? సంవత్సరంలో మనం చేసినటువంటి ఏదైనా పాప పుణ్యాలు ఉన్నా గానీ ఒక్కరోజు నిద్ర లేకుండా ఆ పాపకి తయారైపోతుంది కాబట్టి మనం జాగరణ చేయాలి. దానికి అనుకూలంగానే గత 18 సంవత్సరాలుగా నిర్విరామంగా సాగుతున్నటువంటి కళ్యాణ మండపాన్ని ఈ రోజు శివరాత్రి ఆ శివాకి ప్రారంభించడం కూడా చాలా సంతోషదాయకం. వరంగల్ ప్రధానికానికి కానివ్వండి, దేశ ప్రజలకు కానీ. ఎందుకంటే అందరిలో ఉన్నటువంటి ఒకటే ప్రశ్న 1000 స్తంభాలు ఎక్కడ ఉంది కాబట్టి ఆ ప్రశ్నకు 7 సమాధానం దొరికిందని అందరికి చెప్పిన. అలాగే శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చేస్తారు. శనివారం రోజు నాగవెల్లి పూజ అలాగే కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి చందనోత్సవము పూర్ణం. కాబట్టి మీ అందరూ ప్రజలకు చెప్పేది ఏంటంటే శుక్రవారంతో కూడినటువంటి శివరాత్రి వచ్చింది కాబట్టి ఈ మనోభీష్టం ఈశ్వరు ఐశ్వర్య ఏదైతే ఐశ్వర్యకారుడు ఎవరంటే శివుడు. ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, మంచి ఆరోగ్యం, నలుగురిలో మంచి పేరు. మనం మన మనిషి అంటే దానికిస్తే గొప్పవాడు లేదా అని అనేటువంటి ప్రభావం కలిగి ఉండాలి. అది ఐశ్వర్యం. ఐశ్వర్యం ఇచ్చేవాడు శుద్ధుడు కాబట్టి ఈరోజు కుంకుమ నీళ్ళతో కానివ్వండి, పసుపు నీళ్లతో కానివ్వండి, లేదా బిలోపత్రంతో అభిషేకం చేసుకుంటే మంచిది. అది మనం చూస్తున్నాం. ఉదయం నుంచి బారులు తీరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు అభిషేక అర్చకులతో అయితే శివనామ స్మరణ కూడా
పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ క్యూ లైన్లలో ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లలో భక్తులు వచ్చి దర్శనాలు చేసి సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏడు చూసినా కూడా ఊరగల ప్రాంతంలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో ప్రారంభమవుతున్నాయి. ఇటు వేయి స్తంభ రుద్రేశ్వర స్వామి వేయి స్తంభ ఈసారి కళ్యాణ మండపం కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వేయి స్తంభాల సంబంధించినటువంటి కళ్యాణ మండపాన్ని కూడా ప్రారంభించుకున్నారు. దీంతో మరింత పునర్వైభవం దిశగా వేయి స్తంభాల గుడి రావడంతో అయితే భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి అయితే క్యూ కడుతున్నారు. మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ఇటు స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు కుటుంబ సమేతంగా కూడా ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ సేవలు కూడా భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సేవకులు కూడా సేవ చేస్తూ భక్తులను ముందుకు సాగించే పరిస్థితి చూస్తున్నాము. అసలు మొత్తానికైతే ఇటు ఊరగల్లులోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ అటు రామప్ప కావచ్చు, ఇటు శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి కావచ్చు, మరోవైపు ఇటు వేయి స్తంభాల గుడి, అటు సిద్ధేశ్వరుని గుడి, బెట్టుకుంట రామలింగేశ్వరుడు, ఇలా తదితర పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున 3 గంటల పాతకాలం 3 గంటల నుంచి ఇటు ప్రత్యేక దర్శనాలతో ముందుకు సాగుతున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు అసలు చెప్పండి ఎలా దర్శనం జరిగిందంటే చాలా పురాతన నిర్మాణం చేసుకున్నట్టు బ్రహ్మాండంగా ఇప్పుడు వరంగల్ జిల్లా అనేక జిల్లాల నుంచి కూడా ఇచ్చేసి మహారాజా ఆ శివలింగాన్ని దర్శించుకోవడం నిజంగా సంతోషదాయకం. భక్తజనం పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర కూడా సందర్భంగా యావత్ ప్రజానికి మహారాష్ట్ర అదే మనం చూస్తున్నాము. ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా దర్శనార్థం అయితే ప్రత్యేకంగా క్యూ లైన్లతో పాటు ఇక్కడ అర్చనలు కూడా వెసులుబాటు కనిపించడంతో అయితే ఉన్నవారు వచ్చి శివుని దర్శనానికి ముందుకు సాగుతున్నారు. ఇటు భారతీయ రాజధానిగా కొనసాగినటువంటి ఊరగల్లు ప్రాంతంలో అడుగడుగున శైవ క్షేత్రాలు కలవు. అందులో ముఖ్యంగా వేయి స్తంభాల రుద్రేశ్వర స్వామి దేవాలయంతో పాటు అటు సిద్ధేశ్వర స్వామి, దేవాలయం, బెట్టుకుంట రామలింగేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రముఖ అభిషేక అర్చనలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 6 గంటల కూడా ఆ శివ కళ్యాణం కార్యక్రమం జరుగుతుంది. రాత్రితో కూడా 8 గంటల పాటు దైవ దర్శనాలకు ఈసారి అవకాశాలు కల్పించారు. రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ యొక్క దర్శనాలు కొనసాగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే శివ కళ్యాణ కళ్యాణానికి కూడా వేలాది మంది కూడా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. దానికి కూడా ఇటు ఎండోమెంట్ శాఖ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆశ మొత్తానికైతే ఇటు ఊరగల్లు నగరంలో ఇటు ముఖ్యంగా తెలంగాణ నలుగురు నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఈ రోజు శివరాత్రి పర్వదినాన దర్శనానికి అయితే బారులు తీరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతానికైతే వరంగల్ నుండి వేయి స్తంభాల గుడిలో ఉన్నటువంటి ఆ క్రౌడ్ సిచ్యువేషన్. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం విశ్వాస చూస్తున్న వేయి స్తంభాల గుడి వద్ద ఉన్నటువంటి భక్తుల రాకకు సంబంధించి అదేవిధంగా ఆలయ అధికారులు కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.